హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సాధారణంగా ఎక్కువగా లెట్ని వాడతాం. లెట్ని వాడే సందర్భంలో లెట్ని ఎట్లా వాడతారు, లెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు లెట్ అనేది ఏ సందర్భంలో వాడతాం, దాని యొక్క అర్థం ఏమిటి అనేటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ లెట్ని ఎలా ఉపయోగించాలి, అసలు లెట్ అంటే ఏంటి, లెట్ని యొక్క అర్థం ఏంటి అంటే చేయనివ్వండి, మాట్లాడనివ్వండి, రాయనివ్వండి, వెళ్ళనివ్వండి అనేటువంటి అర్థంలో సాధారణంగా వాడతారు. లెట్ అనేది వర్బ్. లెట్ అనేది కాంప్లెక్స్ అండ్ అన్యూజువల్ వర్బ్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు మనకు అడ్డు తగులుతూ ఉంటారు. మనం చెప్పాల్సినటువంటి మాటల్ని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో అడ్డు వస్తూ ఉంటారు. అప్పుడు నన్ను మాట్లాడనివ్వండి, నన్ను చెప్పనివ్వండి, నన్ను చేయనియండి అంటారు. లెట్ మీ స్పీక్, లెట్ మీ ప్లే, ఇట్లాంటి పదాలని మనం సాధారణంగా వాడతాం. అంటే లెట్ అనేటువంటిది ఎక్కువగా ఎప్పుడు వాడతారంటే లెట్ అనేది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా యూసేజ్లో వాడతారు. సాధారణంగా ఇన్ఫార్మల్గా అయితే సమాన వయస్కులు కానీ, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తనకన్నా చిన్నవాళ్ళు కానీ ఉన్నప్పుడు లెట్ని వాడతారు. అట్నే లెట్ని ఫార్మల్గా కూడా ఎక్కువగా వాడే అవకాశం ఉంది. అయితే లెట్ అనేటువంటి దానికి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, డెఫినేషన్ ఏమిటో చూద్దాం. వి షుడ్ యూస్ లెట్ టు స్పీక్ విత్ రిక్వెస్ట్ అండ్ టేక్ పర్మిషన్. ఈ లెట్ని మనం మాట్లాడేటప్పుడు రిక్వెస్ట్ చేయడానికి కానీ, పర్మిషన్ కోసం కానీ దీన్ని వాడతాం. అలాగే సజెషన్స్, వెళ్దామా, చేద్దామా అని కానీ, పర్మిషన్స్, రిక్వెస్ట్, ఇక్కడ అలో చేయటం కూడా వస్తుంది. అలో అంటే మళ్ళీ కొంచెం అది ఫార్మల్ వేలో వాడాల్సి ఉంటుంది. ఇది సజెషన్స్కి, పర్మిషన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం. లెట్ను ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా వాడతాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్, లెట్ అనేటువంటి స్ట్రక్చర్ని ఎట్లా వాడతాము అనేటువంటిది, లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వర్బ్ 1, ఒకటో వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫస్ట్ లెట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అసలు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, మనకు ప్రొనౌన్స్ తెలుసు, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తెలుసు కదా. ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి, అసలు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ చూడండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు తెలుసు, ఐ వి యు దే హీ షీ ఇట్ అనేటువంటివి ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇక్కడ ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఐకి మీ, వి, అస్, యు, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్. ఒక్కోసారి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో మనం నేమ్స్ కూడా వాడవచ్చు. ఇది చాలా, కాకపోతే ఇది రేర్గా వాడతారు. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి, తర్వాత వర్బ్ కంపల్సరీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది V1 ఓన్లీ, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వాడితే వాడవచ్చు, లేకపోతే లేదు. ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ మీ గో, లెట్ తర్వాత ఏమొచ్చింది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ, తర్వాత V1 గో. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ హిమ్ స్పీక్, అతడిని మాట్లాడనివ్వండి, అతనికి పర్మిషన్ ఇవ్వండి, మాట్లాడనివ్వండి అని. అతను మాట్లాడుతూ ఉంటే అడ్డు తగులుతూ ఉన్నారు, అదో ఇదో ఏదో ఒకటి చెప్తా ఉన్నారు కదా, చెప్తున్నారు, అరే అతన్ని మాట్లాడిరా బై అని అంటాం కదా, అట్లా అని అంటారు. లెట్ హిమ్ స్పీక్, అతని ఎక్స్ప్లెనేషన్ వినకుండా అడ్డు తగులుతున్న సందర్భంలో వాడతాం. ఇదంతా ఇన్ఫార్మల్ కదా. అసలు లెట్ యొక్క యూసేజ్ ఏంటి, యూసేజ్ ఆఫ్ లెట్. పర్మిషన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డెఫినెట్ చెప్పుకుంటాం, పర్మిషన్స్ అండ్ సజెషన్స్, రిక్వెస్ట్లు అని. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. లెట్ మీ సింగ్ ఏ సాంగ్, నన్ను పాట పాడనివ్వండి. లెట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ V1 ఎక్స్ట్రా వర్డ్, నన్ను పాట పాడనివ్వండి. 2 లెట్ మీ వాచ్ మూవీ, నన్ను మూవీ చూడనివ్వండి. లెట్ హిమ్ ఆస్క్ ఎ డౌట్, అతడిని సందేహం అడగనివ్వండి, అడగనివ్వండి అని పర్మిషన్. లెట్ దెమ్ ప్లే, వారిని ఆడుకోనివ్వండి. ఇది పర్మిషన్కి సంబంధించినటువంటిది లెట్ వాడినప్పుడు. నెక్స్ట్ సజెషన్స్. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి, సజెషన్స్ ఫార్మల్గా వాడతాం కదా. లెట్ అస్ గో, వెళ్దాం అంటే ఈ సజెషన్స్ ఏంటంటే అందరూ కలిసి చేసుకునేటువంటి నిర్ణయం, లేదా కలిసి చేద్దాం అనుకునేటువంటి అప్పుడు మాత్రమే సజెషన్. అందరూ ఉన్నప్పుడు
వెళ్దామా, ఆ, భోజనం చేద్దామా అని ఈ సజెషన్స్ అనమాట, అందరు కలిసి చేసుకునేటువంటిది. లెటర్స్ వెళ్దాం, లెటర్స్ డిస్కస్ ద టాపిక్, మనం టాపిక్ డిస్కస్ చేద్దామా, చేద్దాం అని అర్థం. ఇక్కడ ఇంకోటి చూడండి, లెట్స్ పోస్ట్ పోన్ ద డెసిషన్, నిర్ణయాన్ని వాయిదా వేద్దాం. లెట్స్, లెట్స్ అంటే ఏమిటి, లెట్స్ అంటే ఏమిటి, లెటర్స్ అంటే ఏమిటి. లెట్స్ అనేటువంటిది లెటర్స్ కి యొక్క షార్ట్ ఫామ్, లెటర్స్ యొక్క షార్ట్ ఫామ్. లెటర్స్ అంటే ఏమిటి అంటే షెల్ వి, మనం చేద్దామా, షెల్ వి అనేటువంటి అర్థంలో లెటర్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎక్కువగా సజెషన్స్లో లెటర్స్ వాడతారు. ఇక మరికొన్ని ఉదాహరణలు చూద్దాం, దీని ద్వారా మీకు కాస్త అవగాహన వస్తుంది. దీన్ని రెగ్యులర్గా యూసేజ్లో ఉంటే ఎక్కువగా మనం మాట్లాడవచ్చు. లెట్ మీ సింగ్, నన్ను పాట పాడనివ్వండి. లెటర్స్ ప్లే, మనం ఆడదాం. లెట్ దెమ్ గో, వారిని వెళ్ళనివ్వండి. లెట్ హిమ్ గో, అతడిని వెళ్ళనివ్వండి. లెట్ హర్ గో, ఆమెను వెళ్ళనివ్వండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఇది సాధారణంగా ఇంటర్వ్యూల్లో లేకపోతే ఏదైనా మీటింగుల్లో మాట్లాడేటప్పుడు అందరిని విజ్ చేసిన తర్వాత లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు. నేను పలానా పలానా అని చెప్పి చెప్పడానికి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, నన్ను పరిచయం చేసుకొనివ్వండి. ఐ విల్ లెట్ యు గో, నేను నిన్ను వెళ్ళని ఇస్తాను, పర్మిషన్ ఇక్కడ. ఐ విల్ లెట్ యు నో, నేను నీకు తెలియజేస్తాను. ఐ విల్ లెట్ యు నో, నీకు తెలియజేస్తాను. ఇది మిత్రులారా దీని లెట్ని ఉపయోగించేటువంటి విధానం. లెట్ని ఎక్కువగా వాడుతూ ఉంటే మనకు ప్రాక్టీస్లో చాలా ఈజీగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.